ఎట్లా ఓడిపోతాను, గెలిచి తీరాలి కాబట్టి ఓటుకు 5,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. 15 ఏళ్ళు పని చేయకుండా మన డబ్బులన్నీ తినేసి ఈ రోజు 5,000 రూపాయలు ఓటుకి ఇస్తే మనం ఓటేస్తామా? చెప్పాలి మీరు అక్కలు అమ్మలు చెప్పాలి. నేను ఒక ఐడియా చెప్తాను చూడండి మీకు అందరికీ కూడా. ఇక్కడ వైఎస్ఆర్సీపీ లీడర్లు కూడా ఉంటారు, వాళ్ళు పోయి వెంటనే చెప్తారు ఎమ్మెల్యేకి, చెప్పని మీరు 5,000 ఇస్తానంటున్నాడు కదా ఓటుకి, మీరు 10,000 అడగండి. ఎంత అడుగుతారు? 10,000 ఇచ్చేది. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఎవరన్నా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పని చేస్తే 10 లక్షలు 20 లక్షలు సంపాదించుకుని ఇల్లు కట్టుకోండి. ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏం ఉద్యోగం చేసినాడని, ఏం వ్యాపారం చేసినాడని ఇన్ని 100 కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి? సమాధానం చెప్పాలా? ఇవన్నీ మన దగ్గర కొట్టేసిన డబ్బులా కాదా? ప్రభుత్వం మన కోసం పంపించిన డబ్బులని కొట్టేసి మూటలు మూటలుగా ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు ఓటు 10,000 రూపాయలు ఇస్తాడు. ఏమి ఇబ్బంది లేదు, మీరు 10,000 రూపాయలు తీసేసుకోండి, ఓటు మాత్రం నాకేసి, సరేనా?